ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం ఆత్రేయపురం మండలంలోని పలు గ్రామాల్లో మొత్తం 1.17 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ముందుగా మెర్లపాలెం గ్రామంలో జలజీవన్ మిషన్ నిధులు 23.60 లక్షలతో నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంక్ ను శంకుస్థాపన చేశారు. అనంతరం ఆత్రేయపురం గ్రామంలో ఏపీఎస్ఎస్ నిధులు 53 లక్షలతో నిర్మించనున్న మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. తదుపరి వద్దిపరు గ్రామంలో ప్రధానమంత్రి గ్రామీణ యోజన నిధులు 20 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బొబ్బర్లంక గ్రామంలో జలజీవన్ మిషన్ కింద 20.50 లక్షలతో నిర్మించనున్న మరో ఓవర్ హెడ్ ట్యాంక్ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో త్రాగునీరు, విద్య, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో ముదునూరి వెంకటరాజు, కాయల జగన్నాథం, ముల్లపూడి భాస్కర్ రావు, కుసంపూడి రామకృష్ణంరాజు, సంబంధిత గ్రామాల సర్పంచులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే ఇలా వాడుకుంటారు. పోటీ ఎక్కడ పెడతాను రావట్లేదు. ఇంకా దూరం సరిపోద్ది. పక్క పక్కన పెట్టారు. పసుపు అది తెలిసినట్టున్నాయి. హలో నా మీద ఉంటాను ఫోకస్. जोहार डॉक्टर अंबेडकर, जोहार 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 डॉक्टर अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर, जोहार వరుసగా మధు